ప్రైజ్ లార్డ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక. వెల్కమ్ టు అహావా బైబిల్ మెమరీ వర్సెస్ కాంపిటీషన్ 2025 కి మీ అందరికీ స్వాగతం. ఈ సమయంలో మన మధ్య శిరీష సరికొక్క గారు ఉన్నారు. ఒమన్ లో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ఒక స్కూల్లో బైలింగ్వల్ స్కూల్లో ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ కి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గా ఉన్నారు. వాళ్ళ హస్బెండ్ ఒక సంఘంకి పెద్దగా ఉన్నారు, మంచి మినిస్ట్రీ చేస్తున్నారు అక్కడ ఒమన్ లో. తెలుగు వారి మధ్య, తర్వాత మిగిలిన వాళ్ళ మధ్య కూడా పరిచయం చేస్తున్నారు. వాళ్ళ పరిచయం దేవుడు దీవించిన గాక. ఈ సమయంలో మరి శిరీష గారు మనకి బైబిల్ కీర్తనలు మనకి రిసైట్ చేసి వినిపిస్తారు. సిస్టర్, మీరు స్టార్ట్ చేయొచ్చండి. ప్రైజ్ లార్డ్ అందరికీ. మొట్టమొదటిగా దేవాది దేవునికి నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అట్లాగే రవికాంత్ బ్రదర్ కూడా చాలా వందనాలు. ఎందుకంటే ఇది మెమరైజ్ చేస్తున్నప్పుడు ఇది మాకు చాలా బ్లెస్సింగ్గా ఉంది నాకు పర్సనల్గా. సో మెమరైజ్ చేస్తున్నప్పుడు ఐ కెన్ ఎక్స్పీరియన్స్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద లార్డ్. ఓకే, ఐ విల్ స్టార్ట్ మై రిసిటేషన్. కీర్తనలు 1వ అధ్యాయము 1-6 వచనములు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో ఎవరిని నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయిందంతయు సఫలమగును. దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుని మార్గము నాశనమునకు నడుపును. కీర్తనలు 46, 1-11. దేవుడు మనకు ఆశ్రయంను దుర్గంనై ఉన్నాడు. ఆపత్కాలంన ఆయన నమ్మకమైన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రంలో పర్వతం మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగున పర్వతం కదిలినను మనం భయపడము. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. దేవుడు ఆ పట్టణంలోనున్నాడు, దానికి చలనం లేదు. అరుణోదయంలో దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపింపగా భూమి కరిగిపోవచ్చున్నది. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయనే భూమి మీద నాశనములు కలుగు చేయవాడు. ఆయనే భూదిగంతం వరకు యుద్ధములు మాన్పువాడు. విల్లును విరుచువాడును, బల్లెమును తెగ నరుకువాడును ఆయనే. యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయవాడు ఆయనే. ఊరకుండుడి, నేనే దేవుడినని తెలుసుకునుడి. అన్యజనులలో ఆయన మహోన్నతుడు నగును, భూమి మీద ఆయన మహోన్నతుడు నగును. సైన్యములకు పతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. కీర్తనలు 90వ అధ్యాయము, 4వ స్కందము. దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగిరనే సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి, రాత్రి అందలి ఒక జాము వలెనున్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు. ప్రొద్దుట వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ప్రొద్దుట అది మొలచి చిగురించును, సాయంకాలం అది కోయబడి వాడబారును. నీ కోపం చేత మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రత చేత మేము దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుటనే ఉంచుకుని ఉన్నావు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనపడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచూనే మా దినములన్నీ గడిపితిమి. నిట్టూర్పు చేతనైనట్టు మా జీవిత కాలం జరుపుకుందుము. మా ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలమున 80 సంవత్సరములు అగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించిపోవును, మేము ఎగిరిపోవుదుము. నీ ఆగ్రహ బలం ఎంతో ఎవరికి తెలియను. నీకు చెందవలసిన భయం కొలది పుట్టి నీ క్రోధం ఎంతో ఎవరికి తెలియను. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. నీ సేవకులను గూర్చి సంతాపపడము. ఉదయంలో నీ కృపతో మమ్మను తృప్తిపరచుము.
అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషింతుము. నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మల్ని సంతోషపరచుము. నీ సేవకులకు నీ కార్యము కనపరచుము. వాని కుమారులకు నీ ప్రభావమును చూపించుము. నీ సేవకునికి నీ ప్రభావం కనపరచుము. వారి కుమారులకు నీ ప్రభావం చూపించుము. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము. మా చేతి పనిని స్థిరపరచుము. కీర్తనలు 91-16 వచనాలు. మహోన్నతుని చాటు నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకట్లో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయ రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. నీకు నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను నీకు అపాయం ఏమీ రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుచుండగా నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని మహోన్నతుడైన దేవుని నీవు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. నీ మార్గములన్నిటిలో నేను కాపాడుటకు నీకు అపాయం ఏమీ రాదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు. కొదమ సింహములను, భుజంగములను ద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించేదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతను ఘనపరిచేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాలు చేత అతను తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. కీర్తనలు 103-22 నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామను సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణం విమోచించుచున్నాడు. కరుణా కటాక్షములను నీ కిరీటంగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనం క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయం తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికి అందరికీ న్యాయం తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను. ఇజ్రాయెల్ వంశస్థులకు తన క్రియలను కనపరచెను. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు. ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపమును బట్టి మనకు ప్రతీకారం చేయలేదు. మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత ఎడమో మన పాపములకు మనకును అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన జాలిపడును. మనం నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసి ఉన్నది. మనం మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నర్మి ఆయువు గడ్డి పువ్వు వంటిది. అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. దాని మీద గాలి వీచగా అది లేకపోవును. ఇక మీదట దాని చోటు దాన్ని ఎరుగదు. ఆయన కట్టడలను అనుసరించుచు ఆయన నిబంధన గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించు వారి మీద, ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఆయన ఆకాశమందు తన సింహాసనం స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. ఆయన ఆకాశమందు సింహాసనం స్థాపించున్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు.
ఉమ్, దాని మీద గాలి వీచగా దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఇక మీదట దాని చోటు దాన్ని ఎరుగదు. మీదట దాని చోటు దాన్ని ఎరుగదు. ఆయన ఆకాశం తన సింహాసనం స్థాపించున్నాడు, ఆయన వాటన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యంను నెరవేర్చు బలసూరులారా, ఆయనను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తమును నెరవేర్చు ఆయన పరిచారకులారా, ఆయనను సన్నుతించుడి. యెహోవా ఏలుచుండు స్థలమన్నిటిలోనున్న ఆయన సర్వకార్యములారా, యెహోవాను స్తుతించుడి. నా ప్రాణమా, యెహోవాను సన్ను సన్నుతించుము. యెహోవాను సన్నుతించుము. కీర్తనలు 121 అధ్యాయము 1-8 వచనములు. కొండల తట్టు నా కన్నులెత్తుచు ఉన్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఆయనే భూమి ఆకాశములను సృజించిన వాడు. ఆయన నీ పాదమును తొట్టిల్లనియ్యడు. నిన్ను కాపాడువాడు కొనుకొడు. ఇజ్రాయెల్ కాపాడువాడు కొనుకొడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా నుండును. పగలు ఎండ దెబ్బ అయిన నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయిన నీకు తగలదు. ఏ అపాయం రాకుండా యెహోవా నేను కాపాడును. ఆయన నీ ప్రాణను కాపాడును. ఇది మొదలుకు నిరంతరం నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. కీర్తనలు 127 అధ్యాయము 1-5 వచనాలు. యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణం కాపాడిన యెడల దాని కావలి కాయవారు మేలుకొని ఇండుటయు వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు తమ కష్టార్జితమైన ఆహారం తినుచుండుటయు వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతులని బాణం లాంటి వారు, వాటితో తన అబ్బును పొది నింపుకుని వాడు ధన్యుడు. అటివారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదించుదురు. కీర్తనలు 128 1-6. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయంగా నీవు నీ చేతులకు కష్టార్జితం అనుభవించేదవు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీలోటి నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉండును. నీ భోజన బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగ ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్ల పిల్ల తరమును చూచెదవు. ఇజ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. 134 అధ్యాయము 1-3 వచనాలు. యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి అందు నిల్చుండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. ఆయన పరిశుద్ధాలయం వైపు చేతులెత్తి ఆయనను సన్నుతించుడి. భూమి ఆకాశం సృజించిన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. కీర్తనలు 150 అధ్యాయము 1-10 వచనాలు. 1-10 వచనాలు. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయం మందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయి ఆకాశ విశాలమందు ఆయన స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యమును బట్టి ఆయన స్తుతించుడి. ఆయన మహా ప్రభావం బట్టి ఆయన స్తుతించుడి. బూరధ్వనితో ఆయన స్తుతించుడి. స్వరమండలములతోను సితారాతోను ఆయన స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను ఆయన స్తుతించుడి. తంతి వాద్యముతోను పిల్లన గ్రోవితోను ఆయన స్తుతించుడి. మ్రోగు తాళములతో ఆయన స్తుతించుడి. గంభీర ధ్వని గల తాళముతో ఆయన స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను సన్నుతించుదురుగాక. యెహోవాను సన్నుతించుడి. కీర్తనలు 23 అధ్యాయము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుణ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణం నాకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామను బట్టి నన్ను నీతి మార్గంలో నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఈ అపాయములకు భయపడను. నీవు నాకు తోడై ఉండేదువు. నీ దుడ్డు కరియు నీ దండము నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచెదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసం చేసేదును. ఆమేన్. ఎక్సలెంట్ అండి. సిస్టర్ శ్రీష గారు, రియల్లీ ప్రైజ్ గాడ్ ఫర్ యూ సిస్టర్. చాలా చక్కగా చెప్పారండి. నిజంగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి మన గ్రూప్ లో ఉన్న వాళ్ళు కొంతమంది కొన్ని మాటలు చెప్తారు. దానికంటే ముందు సిస్టర్, మీరు మా అందరికి చాలా ఇన్స్పిరేషన్ గా మీరు ఎంతకాలం చదివారు, ఎలా ధ్యానించారు, కొన్ని విషయాలు మాకు చెప్తే మేము కూడా. అదే
మీరు చెప్పిన దగ్గర నుంచి అంటే నేను నవంబర్లోనే నవంబర్ కాదు, నేను బై హార్ట్ చేయడం స్టార్ట్ చేశానండి. మేము స్కూల్కి వ్యాన్లో వెళ్తూ ఉంటాము. ఒక 20 మినిట్స్ జర్నీ ఉంటుంది. ఆ 20 మినిట్స్ మైండ్లో ఇదే చెప్పుకుంటూ ఉంటాను అనమాట. స్కూల్లో కూడా ఎప్పుడైనా నాకు ఫ్రీ టైం దొరికితే మళ్ళీ ఏ వచ్చినా చెప్పుకుంటూ ఉంటాను. మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు కూడా పడుకొని ప్రేయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ధ్యానించుకుంటూ ఉంటే ఇట్స్ రియల్ గ్రేట్ బ్లెస్సింగ్ ఫర్ మీ. ఐ వుడ్ రియలీ like to thank రవికాంత్ గారు ఫర్ ఆర్గనైజింగ్ సచ్ ఏ గ్రేట్ ఈవెంట్. మెమరీ వర్స్ అనేది నిజం గ్రేట్ ఈవెంట్. నెక్స్ట్ మా థ్యాంక్ యూ తాతగారు సిస్టర్. ఆ, మధ్యలో చెప్పండి, మీ తాతగారు అదే మన పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ అండి మనకి ఇన్స్పిరేషన్. మా తాతగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మీరు ఇప్పుడైతే చూస్తున్నారు, మీరు ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత మీకు ఒకసారి కళ్ళు కనిపించవు, కాబట్టి అప్పుడు మీరు మెమరైజ్ చేసుకుంటే మీకు చక్కగా ఈ వాక్యాలు చెప్పుకుంటూ ఉండొచ్చు అనేసి మా తాతగారు ఒక చిన్న టెస్ట్ అండి. మా తాతగారు 82 ఇయర్స్ అప్పుడు చనిపోయారు. ఆ టైంలో ఆయనకి ఏమి గుర్తులేవు. ఆయన ఏమి గుర్తులేదు కానీ మంచం మీద సామ్స్ 91, సామ్స్ 90 అన్ని ఆయన కంటత పెట్టుకుని అన్ని చెప్పుకుంటూ ఉన్నారు. పిల్లలు కూడా గుర్తులేరు, వాక్యం ఒక్కటే బాగా గుర్తుందనమాట ఆయనకి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మంచిదండి. ఎవరైనా విన్నవారు ఎవరైనా రెండు మాటలు చెప్తారండి? జ్యోత్స్న గారు, లేదంటే ఎవరైనా రాజీవ్ గారు, ఇంకెవరైనా రెండు మాటలు చెప్తారా? శిరీష గారు ఎలా చెప్పారు ఏంటి? పెద్దవాళ్ళు అయినప్పటికీ మనకి ఎంత మరి గుర్తుపెట్టుకోవడం అనేది చాలా గొప్ప సంగతి. ప్రైజ్ ది లార్డ్ అందరు. శిరీష గారు చాలా బాగా చెప్పారు సిస్టర్. గాడ్ బ్లెస్ యూ. వర్క్ చేస్తూ కూడా మీరు కంటిన్యూ చేయడం చాలా బాగుంది, బాగా చెప్పారు. మీ తాతగారు టెస్ట్ మనీ చెప్పడం చాలా బాగుంది, ఇన్స్పిరేషన్ గా ఉంది. సో ఈ మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అందరికీ కూడా చాలా బ్లెస్సింగ్ గా ఉంది. సో థ్యాంక్ యూ. మీ టెస్ట్ మనీని బట్టి మీరు చెప్పిన రెసిటేషన్ బట్టి కూడా నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అండి సిస్టర్ జ్యోత్స్న గారు. ఇంకెవరైనా చెప్తారండి? సురేష్ బాబు గారు చెప్తారేమన్నా? శిరీష గారు చాలా బాగా చెప్పారు. అదేనండి అందరూ చెప్తున్న మాట. మీరు ఒకవైపు ఉద్యోగం చేస్తూ దేవుని వాక్యాన్ని విడిచిపెట్టకుండా, అది చాలా కష్టం అండి మామూలుగా చెయ్యాలంటే. అంత బాగా చేసినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు అని చెప్పాలి. మీరు అలా ఉద్యోగం చేస్తూ దేవుని వాక్యాన్ని నేర్చుకునే వారికి చాలా గొప్ప ఇన్స్పిరేషన్ అని మాత్రం ఈ ప్లాట్ఫామ్ ఇన్స్పిరేషన్, వేదిక మాదిరి, చెప్పాలి. మోడల్, మాదిరి. చాలా అండి చాలా. నిజంగా ఈ కంగ్రాట్స్ సిస్టర్, బై హార్ట్ కంగ్రాట్స్. చేస్తున్న తర్వాత ఖాళీ టైం అప్పుడల్లా ఇయే మనకి మైండ్ లో వస్తా ఉంటాయండి, చెప్పుకుంటా ఉంటే అవునండి, అసలు నిజంగా. దావీదు కీర్తన ఒక్కసారి తెలిస్తే మన అందులో మన ధ్యానంలోకి వెళ్ళిపోతుంటే అబ్బా ఏంటి అసలు దేవుడు ఎలా చెప్తాడంటే, కావల వారి ఉదయం ఎప్పుడొస్తా ఎదుర్కొన్నట్టు నా ప్రాణం నీ గురించి ఆశపడుచున్నది. ఇటువంటి వాక్యాలు అవి చూస్తుంటే అవునవును. మనం అసలు ఉమ్, ఇదే ఇస్తాను. ఇక్కడ గుడ్ నీట్ 103లో వచ్చిన మర్చిపోయానండి. ఆయన నిబంధన గైకొనుచు ఆయన కట్టడలు అనుసరించి వారి మీద ఆయన కృప యుగ యుగంలో నిల్చును, ఆయన సత్యము తరతరం నుండి. అదొకటి పర్లేదు సిస్టర్, థ్యాంక్స్ మర్చిపోయాను. అండి, వెరీ గుడ్ అండి, మంచి థ్యాంక్స్. సిస్టర్. సరేనండి సిస్టర్, థ్యాంక్స్ అండి, వందనాలు.